తీసుకెళ్ళాలి, కాన్వాయ్లోనే తీసుకెళ్ళారు. అవును, అంటే పూర్తి గౌరవంతోనే ఇచ్చారు కదా. రూల్ ప్రకారం అయితే అవన్నీ ఇవ్వాల్సిన ఇది లేదు కదా. అంటే గౌరవం ఎవరిచ్చినట్టు? అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందే. మరి మీరు ఆ గౌరవం పాటించలేదు కదా. ఆయన ఆ రోజున శాసనసభ పక్ష నాయకుడు, ఈయన ఇవాళ రోజున లోక్సభ పక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి. గౌరవం పరంగా ఇవ్వదలుచుకుంటే నువ్వు ప్రతీకార రాజకీయం లేదు అనుకున్నప్పుడు అది, కానీ ప్రతీకార రాజకీయం ఉందని చెప్పాలనుకున్నప్పుడు అవమానిద్దాం అనుకుంటున్నాను. జగన్ ప్రతీకార రాజకీయం చేసిన శత్రువును అవమానించాల. యుద్ధ ధర్మం ఉంటుంది, యుద్ధ నీతి ఉంటుంది. మీరు చూడండి, రాజుల్ని ఇప్పుడు పట్టుకొచ్చేటప్పుడు బేడీలు లేకుండా బాధ్యతగా తీసుకురావడం అన్నటువంటిది యుద్ధ నీతిలో చెప్తారు, గౌరవంగా తీసుకొస్తారు. ఎక్కడ ఎందుకు? అభినందన్ని పాకిస్తాన్లో పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొట్టినప్పుడు సైన్యం కాపాడి అతనికి జాగ్రత్తగా మర్యాద చేసింది. యుద్ధ ఖైదీ అతను, యుద్ధ ఖైదీకి కూడా విలువిస్తారు. ఎదుటి ఖైదీని ఏదో మామూలు దొంగల్ని చూసినట్టు చూడరు. యుద్ధ ఖైదీ రాజకీయ వ్యవహారాల్లో మొట్టమొదటిసారి బ్యాలెన్స్ తప్పారు. ఆ గీత సన్నటి గీత తప్పేశారు. ప్రతీకార రాజకీయాలు అంటారా? ఖచ్చితంగా ప్రారంభించింది ఎవరు? ప్రతీకార రాజకీయం. జగన్ జైల్లో పెట్టించింది ఎవరు? జగన్ మీద కేసులు పెట్టించింది ఎవరు? జగన్ మీదన కాంగ్రెస్ పెట్టించింది అందాం. కాంగ్రెస్ పార్టీ పెట్టించిన మధ్యలో నువ్వెవరివి? అసలు నీకేంటి సంబంధం ఆ కేసులతో?